శాసనసభలో ఈరోజు సభా సాంప్రదాయాలని మంటగలిపే విధంగా ఆల్రెడీ అధికార పక్షానికి సంబంధించి గవర్నర్ గారి అడ్రస్ మీద ఇద్దరు సభ్యులు మాట్లాడారు. మా సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ధర్మిల వారు ప్రతిసారి అతని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా మీరందరూ చూశారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఏం మాట్లాడిండో మీరు లైవ్ ద్వారా చూశారు. ఈ సభ అనేది అందరి సభ్యులకు సమానమైనటువంటి హక్కు ఉంటుందని, ఈ సభ ఎవరి సొంతం కాదని వారు చెప్పినారు. స్పీకర్ గారు మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నారని కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదరావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతూ, మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది, ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు, ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి, అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని గారు పట్టుకొని మార్చూరికి, అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడైనా చూస్తామా మనం? ఈరోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడడానికి వస్తే అక్కడ కూడా మాట్లాడేయకుండా వాళ్ళందరూ ఒకళ్ళకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడంట 15 నెలలల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చింది, ప్రజలు చూసారు. డెఫినెట్గా ప్రజల సమక్షంలో అవన్నీ ఉన్నాయి. కానీ మా హక్కుగా వచ్చినటువంటిది అంటే అధికార పక్షం మాట్లాడినాక ప్రతిపక్షం అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పటికీ వారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, మీరు చూసారు. వారు కూడా ఏం మాట్లాడినరు, ఈ సభ అనేది అందరికి హక్కులు ఉంటాయి, ఒక పార్టీకి సంబంధించింది కాదు, మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారు అని చెప్పారు. ఆయన తప్పేం మాట్లాడిండు, మరి ఎందుకు సస్పెండ్ చేయమంటుర్రు, మాట్లాడితే దళితుడు అని ఎందుకు సంబోధిస్తున్నారు? మేము ఆ పద్ధతిలో చూడలే. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభాపతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ కులపరంగా కానీ చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ చేసినా కానీ అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు, ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు వల్గర్గా మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నారు. ఎందుకంటే ఈ శాసనసభ అనేది మనము కనీసం 35-40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, ఇది పద్ధతిగా లేదు.
నేను అసెంబ్లీలో కూడా చెప్పిన పద్ధతి ప్రకారం నడిపించుకోవాలా కానీ ఇట్లా బుల్డోజ్ చేస్తే అంటే మీ ఉద్దేశం ఏంది? మేము నడిపించుకుంటాం ఇక మీరు రావద్దనా? మీరు రావద్దనుకోనికి ఇట్లా మీరు అట్లా డిసైడ్ చేసుకుంటే మేము కూడా ఆలోచిస్తాం. కానీ ఇది పద్ధతిగా లేదు. అక్కడ జరిగింది మీరు కూడా టీవీ లైవ్లో చూడండి. ఆయన అన్పార్లమెంట్ కానీ కించపరిచినట్టు కానీ ఒక్క పదం అన్న ఉందో మీరే ఒకసారి చూసి ప్లే చేయండి. మాట్లాడని దానికి ఏదో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు, వారి యొక్క లెజిస్లేచర్ మీటింగ్ పెట్టినప్పుడు మరి వారు ఏదో మీరు గట్టిగా ఉండాలని పేపర్లో టీవీలో చూసినాం. మరి అది చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు.